హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా దగ్గర శారీ రన్ కలర్ఫుల్ గా సాగుతుంది. చీరల గొప్పతనాన్ని, మహిళల స్వేచ్ఛ, ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ ఈ రన్ ను నిర్వహిస్తున్నారు. 400 మంది మహిళలు ఒకచోట చేరి ఈ రన్ లో పాల్గొన్నారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రస్తున అందిస్తారు. ప్రస్తున పీపుల్స్ ప్లాజా దగ్గర శారీ రన్ సాగుతోంది. సో ఏ విధంగా ఉంది అక్కడ పరిస్థితి, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? రాధిక, మనం చూస్తున్నాము ఇక్కడ అయితే కూడా చాలా మంది యువతులు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, ఎల్డర్లీ వన్స్ అంటే చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవ్వరు కూడా దీనికి హెసిటేట్ అవ్వకుండా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. తనైరా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న శారీ రన్ లో చాలా మంది మనం చూడొచ్చు. శారీస్ కూడా డిఫరెంట్ డ్రేపింగ్స్ లో వస్తున్నారు. ఇది ఒక ఫ్యాషన్ ఎగ్జిబిషన్ లాగే కనిపిస్తుంది. మొత్తంగా అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. ఈ శారీ రన్ ఏ విధంగా అనిపిస్తుంది, వాళ్ళు ఎలా పార్టిసిపేట్ చేసినందువల్ల వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది మనం చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మనము డిఫరెంట్ గా కూడా అందరూ రెడీ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి మాట్లాడదాం. హాయ్ అండి. हेलो मैम. हेलो. హౌ ఆర్ యు ఫీలింగ్? वेरी नाइस. बहुत एक्साइटेड. ఎలా అనిపిస్తుంది తనైరా వాళ్ళు ఈ శారీ రన్ ఆర్గనైజ్ చేయడం? హౌ ఆర్ యు ఫీలింగ్? తనైరా ఈజ్ ఆర్గనైజింగ్ శారీ రన్, రైట్? హౌ డు యు ఫీల్? Yeah, very nice and very inspiring for all the women. So I like this saree run always. వెల్, మీరు చెప్పండి, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? I don't know in Telugu, English. ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి కూడా తెలుగు తెలియదు. తెలుగు వాళ్ళు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హాయ్, ఇది నాది సెకండ్ ఇయర్ అండి. నేను లాస్ట్ నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ ఇది ఆర్గనైజ్ చేసి చాలా ఇన్స్పైర్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఇది చాలా మంచి స్టెప్స్ పెట్టారు ఇక్కడ. చాలా ఎంజాయ్ చేశాను. అంటే శారీలో పరిగెత్తడం ఏ విధంగా అనిపిస్తుంది? అది సారీలో పరిగెత్తడం ఇంత ఈజీ అనిపిస్తుంది. సారీ అంటే భయమే వెళ్ళిపోయింది నా దాంట్లోకి వెళ్ళి. అంటే సారీ అబ్బా ఇబ్బా అంటే అది అస్సలు వెళ్ళిపోయింది. అంటే సారీలో రన్ చేసినా కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మేము ఏమన్నా చేసుకోగలుగుతాం సారీలా. ఓకే, ఉమెన్ అంటే వంటింటికే పరిమితం అన్నట్లు చూస్తారు. బట్ ఇక్కడ ఏ విధంగా అనిపిస్తుంది? But this is my first time and I really enjoyed it. It's so much of fun, so much of entho in all the ladies, and you know, wearing the sari and running, it's a good and a great job. Thank you. మీరు ఒకసారి. Yeah, this is the second time and it's రెండో సంవత్సరం వస్తున్నది. It was really fun. Last year also we had lots of fun here, and this year also, and this saree run theme is really very good. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. అసలు వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుంది? డిఫరెంట్ రేట్స్ లో అయితే ఇక్కడికి వచ్చారు. హాయ్. హలో, ఎలా ఉంది ఈ శారీ రన్? చాలా బాగుంది. లైక్ వీ వాంట్ టు పార్టిసిపేట్ మోర్ అండ్ మోర్ ఈవెంట్స్ లైక్ దిస్, సో ఇట్స్ వెరీ ఎనర్జెటిక్ టు అవర్ సెల్ఫ్స్ ఆల్సో, బట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బట్ వీ లైక్ దట్. వీ ఆర్ ఎంజాయింగ్ ఎ లాట్ విత్ దిస్ మూమెంట్. No, I don't know Telugu. Hindi or English only. Okay, how are you feeling? How was your experience? My feeling is very nice. It's awesome experience, new experience. So just one thing, we are enjoying a lot. That's the main thing. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ చాలా మంది కూడా చాలా ఎనర్జెటిక్ గా ఉంది అంటున్నారు. ముందు కూడా మనం చూద్దాం, క్రౌడ్ చాలా ఉంది. అయితే ఇక్కడ చాలా మంది కూడా ఎనర్జెటిక్ గా ఏ మాత్రం కూడా శారీలో హెసిటేట్ అవ్వకుండా చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, శారీస్ లో పరిగెత్తడమే కాదు, ఇక్కడ బుల్లెట్ మీద కూడా వాళ్ళు మేము ఏ మాత్రం వెనక్కి తగ్గమంటూ కూడా వాళ్ళు ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. హాయ్. యు ఆర్ వేరింగ్ సారీ అండ్ యు ఆర్ రైడింగ్ ఏ బైక్. హౌ ఆర్ యు ఫీలింగ్? I'm feeling great. Every woman have to follow this. This is a self-confidence. తనైరా వాళ్ళు ఇది ఆర్గనైజ్ చేయడం ఎలా ఫీల్ అవుతున్నారు? Feeling very good. చూస్తుంటే వాళ్ళు చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఇక్కడ బుల్లెట్ మీద వాళ్ళు కూడా వెళ్తూ కూడా, కొంతమంది అయితే సైక్లింగ్ ద్వారా వెళ్తున్నారు, కొంతమంది వాక్ చేస్తున్నారు, కొంతమంది పరిగెడుతున్నారు. రాధిక, మొత్తంగా మనం ఇక్కడ చూసుకుంటే ఒక సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్, ప్రస్తున మొత్తం ఎంతమంది ఈ రన్లో పాల్గొన్నారు? నార్మల్గా శారీ వేర్ చేసి ఒక ఫంక్షన్కి క్యారీ చేయాలన్నా కూడా హార్డ్గా ఫీల్ అవుతుంటారు. సో శారీలో రన్నింగ్ అంటే మహిళలంతా ఎలా ఫీల్ అవుతున్నారు?
రాధిక మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎవ్వరు కూడా ఆ విధంగా అయితే ఫీల్ అవుతున్న పరిస్థితి మనకు కనిపించడం లేదు. అందరూ కూడా చాలా ఉత్సాహంగా మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఏకంగా బైక్ నే వాళ్ళు రైడ్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చాలా మంది డిఫరెంట్ శారీస్ కూడా వాళ్ళు కట్టుకొని డిఫరెంట్ డ్రేపింగ్స్ తో వాళ్ళు ఇక్కడికి వచ్చారు. చాలా కన్నుల పండుగగా అయితే ఉంది ఇది. వాళ్ళెవ్వరు కూడా శారీ క్యారీ చేయడానికి వాళ్ళెవరు కూడా ఆందోళన చెందడం లేదు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా శారీలో పరిగెత్తడం వాళ్ళకి చాలా ఈజీగా ఉందంటూ కూడా చెప్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఇక్కడ క్రౌడ్ చూస్తే మాత్రం మొత్తంగా అయితే ఒక 400 మంది వరకు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. ఇంచుమించు మొత్తంగా అయితే క్రౌడ్ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎవరు కూడా ఈ శారీలో పరిగెత్తాలా అనే ఆందోళన లేదు. చాలా హ్యాపీగా అందరూ చాలా అంటే హాయిగా ఫీల్ అవుతున్నారు. రైట్. ప్రస్తుతం తనేరా ఎందుకని ఈ శారీ రన్ని ఆర్గనైజ్ చేసింది? ముఖ్య ఉద్దేశం ఏంటి? రాధిక మనం చూస్తే తనైరా వాళ్ళు అయితే వాళ్ళ ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఉమెన్ కున్న స్వేచ్ఛను వాళ్ళు చాటి చెప్పడానికే ఈ శారీ రన్ అనేది ఏర్పాటు చేసినట్లు కూడా వాళ్ళ ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు. ఇక్కడ చాలా మంది ఉమెన్ కూడా ఇటువంటివి ఫ్యూచర్ లో కూడా పెట్టాలి, అప్పుడే ఫ్యూచర్ జనరేషన్స్ కి ఒక ఎగ్జాంపుల్ గా ఉంటుంది అంటూ కూడా చాలా మంది చెప్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు చాలా మంది కూడా బైక్ రైడర్స్ ఉన్నారు, అలాగే ఉమెన్ చాలా మంది వాకర్స్ కావచ్చు, రన్నర్స్ కావచ్చు, అందరూ మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. అందరూ ఈ మ్యారథాన్ రన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. రాధిక చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. తనైరా వాళ్ళు అయితే ఉమెన్ కి ఉన్న స్వేచ్ఛ వంటింటికే పరిమితం కాదు. ఆడవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు బయటకు వచ్చి ఏదైనా చేయగలరు అనేది ఒక ఎగ్జాంపుల్ గా ఈ విధంగా శారీ రన్ ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ ప్రసన్న.